కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు మార్పులపై కమిటీని నియమించింది ప్రభుత్వం. ఇటీవల ఫీజు రియంబర్స్మెంట్ పై కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యల ప్రతినిధులు. దీంతో మొత్తం 15 మందితో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ కమిటీ చైర్మన్ గా నియమించగా కమిటీలో ప్రొఫెసర్లు కోదండరాం, కంచె ఐలయ్య ఉన్నారు. కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు మార్పులపై కమిటీని నియమించింది ప్రభుత్వం. ఇటీవల ఫీజు రియంబర్స్మెంట్ పై కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యల ప్రతినిధులు. దీంతో మొత్తం 15 మందితో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ కమిటీ చైర్మన్ గా నియమించగా కమిటీలో ప్రొఫెసర్లు కోదండరాం, కంచె ఐలయ్య కూడా ఉన్నారు. ఇక ప్రభుత్వం నియమించిన కమిటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కళాశాలల ఫీజు రియంబర్స్మెంట్ విషయానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 15 మందితో కూడినటువంటి ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సంబంధించి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధించినటువంటి మొత్తానికి ఒక చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వెల్ఫేర్ సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇక మిగతా దాదాపు 11 మంది అధికారులతో పాటు 2 కంచె ఐలయ్య ప్రొఫెసర్తో పాటు కోదండరాం ప్రొఫెసర్తో పాటు మరొక 3కి సంబంధించి కూడా కళాశాలల ప్రైవేటు యాజమాన్యాల సమైక్యకు సంబంధించినటువంటి 3 సభ్యులు అంటే ఏదైతే వాళ్ళు ప్రతిపాదిస్తారో వాళ్ళ 3ని కూడా చేర్చే అవకాశం ఉంది. ఈ యొక్క కమిటీకి సంబంధించి కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్ట్రక్చర్కు సంబంధించి ఎలా ఉండాలి, ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున కూడా ప్రైవేట్ కళాశాలల ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా కొన్ని నిబంధనల విషయంలో కావచ్చు, కొన్ని అక్రమాల విషయంలో కావచ్చు, అంటే ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ కూడా కొన్ని కళాశాలలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. కనీసం మినిమం నామ్స్ పాటించకుండా, మౌలిక వసతుల కల్పన లేకుండా, విద్యార్థులకు సంబంధించినటువంటి ఫ్యాకల్టీ విషయంలో కావచ్చు, అక్కడ ఏర్పాట్ల విషయంలో కావచ్చు, ఎలాంటి ఏర్పాట్లు లేకుండా కూడా ఫీజు రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసిన నేపథ్యానికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో విజిలెన్స్ ఇప్పటికే విచారణ సాగుతూ ఉంది, విజిలెన్స్ దాడులు సాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ విషయం సంబంధించి కూడా ప్రభుత్వం పక్కన పెట్టిన నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చల నేపథ్యంలో కూడా ఈ ప్రైవేటు కళాశాలల సమైక్యకు సంబంధించినటువంటి ఒక కీలక అంశాన్ని ప్రభుత్వం ఉంచింది. ఖచ్చితంగా కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి నియమ నిబంధనలు ఎలా ఉండాలి అన్న అంశానికి సంబంధించి కూడా కమిటీ ఏర్పాటు చేయాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ వెల్ఫేర్ సంబంధించి చైర్మన్గా, మరోపక్క ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఫైనాన్స్తో పాటు ఆల్ డిపార్ట్మెంట్స్, దీంట్లో ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, ఎస్సీ డెవలప్మెంట్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, ఇక ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి కావచ్చు, ఏదైతే అన్ని రకాల విద్యార్థులకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు ఏదైతే ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి మైనార్టీతో పాటు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు దీంట్లో చేర్చారు. సెక్రటరీలకు సంబంధించి అది కళాశాల యాజమాన్యాలు కూడా వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఇచ్చేందుకు కళాశాలకు సంబంధించినటువంటి ఫెడరేషన్ నుంచి 3ని సభ్యులుగా పెట్టారు. ఇక ఎవరైతే ప్రొఫెసర్లుగా పనిచేసినటువంటి కంచె ఐలయ్య, కోదండరాం సంబంధించి వాళ్ళ గౌరవ సలహాలు సూచనలు తీసుకొని కూడా రియంబర్స్మెంట్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అన్న అంశానికి సంబంధించి కావచ్చు, నియమ నిబంధనలతో పాటు కళాశాలలు వ్యవహరించాల్సిన తీరుతో పాటు అక్కడ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అన్న అంశానికి సంబంధించి 3 నెలల్లో ఈ కమిటీ ఒక సూచన చేయబోతోంది. ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ను కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తుంది. తర్వాత తదుపరి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంటు చెల్లింపుల విషయానికి సంబంధించి కూడా ఏ కళాశాలలు ఈ యొక్క నామ్స్ పాటించడం లేదు, నిబంధనలు పాటించడం లేదు, వాటిని పక్కన పెట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కమిటీ సూచించినటువంటి సూచనను తూచ తప్పకుండా పాటించే విధంగా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఎలా ఉండాలి అన్న అంశంపైన పూర్తి స్థాయిలో పరిశీలించి గతంలో ఉన్నటువంటి లోపాలేంటి, ఏ విధంగా రియంబర్స్మెంట్ను క్లెయిమ్ చేస్తూ ఉన్నాయి కొన్ని కళాశాలలు అక్రమంగా అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి నివేదికను 3 నెలల్లో ప్రభుత్వానికి సమర్పించినట్టయితే ప్రభుత్వం వాటిని పరిశీలించి ఒక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఒక పక్కన ప్రైవేటు యాజమాన్యాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా బంద్ పాటిస్తున్న నేపథ్యం ఈరోజు 2వ రోజు కూడా బంద్ పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం గతంలో చర్చలు జరిపింది. అనేక ప్రైవేటు కళాశాలలు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అంటే ఎక్కడైతే కొన్ని ఇంజనీరింగ్ కళాశాలతో పాటు వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన కొన్ని కళాశాలలు
కనీస మౌలిక వసతులు లేకుండా, సరైనటువంటి ఫ్యాకల్టీ లేకుండా కేవలం ఫీజు రియంబర్స్మెంట్ పైన ఆధారపడి మాత్రమే కళాశాలలు నడుపుతున్నటువంటి తీరుకు సంబంధించి తాజా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోపక్క విజిలెన్స్కు సంబంధించినటువంటి నివేదికల ఆధారంగా కూడా కొన్ని కళాశాలలపైన కూడా రైట్స్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తదుపరి అంటే భవిష్యత్తులో ఫీజు రియంబర్స్ విద్యార్థులకు సంబంధించి కూడా ఎవరైతే ఒరిజినల్గా విద్యార్థులు చదువుల కోసం కళాశాలకు వస్తారో, ఏ కళాశాలలు అయితే ప్రభుత్వ నిబంధనలు పాటిస్తాయో దానికి సంబంధించిన కళాశాలకు మాత్రమే రియంబర్స్మెంట్ చెల్లించే అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కాబట్టి 15 మంది సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 3 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించబోతోంది. రైట్, థ్యాంక్ యూ వాసు. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు అలాగే మార్పులపై అయితే ఇటు ప్రభుత్వం కమిటీని నియమించింది. దీంట్లో ఇటీవల ఫీజు రియంబర్స్మెంట్ పై అయితే కమిటీని ఏర్పాటు చేయాలి అంటూ కూడా ఉన్నత న్యాయస్థానం కోరడంతో ఇటు ఈ లిస్టులో కమిటీ ప్రొఫెసర్లుగా కోదండరాం అలాగే కంచె ఐలయ్య ఉన్నారు.